హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీవాణి. నేను మీకు ఇవాళ బయట బండి పైన దొరికే హాట్ చాట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి. ముందుగా బఠానీలని ముందు రోజే రాత్రి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి వాటికి మునిగేంత వాటర్ పోసి అలాగే అందులోనే ఆలుగడ్డలు కూడా యాడ్ చేసి మూత పెట్టాలి. ఒక 6 విజిల్లు వచ్చేదాకా పెట్టండి. ఈ వాటర్ ఏంటో నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు దీనికి కావాల్సినవి టమాటో, అలాగే 2 పెద్ద సైజు టమాటాలు, 2 పెద్ద సైజు ఆనియన్లు. ఇప్పుడు ఇది ఉడికించుకున్న ఆలు అండి, ఇలా స్మాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇలా పానీపూరివి దొరుకుతాయండి బయట, వాటిని ఫ్రై చేసుకోవాలి. చూపిస్తాను. ఇలా అది ఆయిల్లో వేసాక దానిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అది పూరిలా పొంగుతుంది. పూరిని పైన ప్రెస్ చేస్తేనే పొంగుతుందండి, లేకపోతే పొంగదు పూరి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. అలా ప్రెస్ చేస్తూ ఉంటే అది మంచిగా పొంగుతాయి. ఇంతే అండి. ఇట్లానే పూరీలన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే వేయించుకున్న కడాయిలో ఈ ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు ఇందులో ఫ్రై అవుతుంది కదా, ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టి ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఆనియన్స్ మిక్సీ ఎలా వేసామో టమాటోలు కూడా అలాగే మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ టమాటా మిక్సీ ప్యూరీని కూడా ఇందులో వేసేయాలి. ఇవి రెండు నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత నూనెలో ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇవి పైన చల్లుకోవడానికి ఆనియన్స్. అయితే నేను ఈ బఠానీలోంచి వాటర్ సపరేట్ చేసి బఠానీని ఇలా చెంచాతో కొంచెం ఒత్తుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం సగం విరిగిపోయి సగం బఠానీలు అలాగే ఉంటుంది. మిక్సీ వేసి అదంతా చేయకుండా ఇలా స్పూన్ తోటే ఇలా చేయండి, కొంచెం స్మాష్ అవుతాయి. ఇది ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం, అలాగే 1.5 స్పూన్ ఉప్పు వేయండి. ఎందుకంటే బఠానీలలో ఉప్పు ఉంటుంది, మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది. అలాగే గరం మసాలా, ధనియాల పొడి, అలాగే పానీపూరి మసాలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. పానీపూరి మసాలా వేసుకోండి. అయితే ఈ వాటర్ బఠానీలోంచి సపరేట్ చేసిన వాటర్ అండి ఇవి. అవి ఫస్ట్ బఠానీలో వేసి మిక్స్ చేసుకొని పోసేయండి. మళ్ళీ మనం మిగతా వాటర్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు అలాగే ఆలు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఆలుని బఠానీని ఒక్కటే కుక్కర్లో వేసి ఉడికించండి, ఏం కాదు, మనకు టైం సేవ్ అవుతుంది. అవి ఉడకాలి, ఇవి ఉడకాలి కాబట్టి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకోండి. అలా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే వేడివేడిగా హాట్ చాట్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనికి ఆనియన్స్, పానీపూరి పైనుంచి, అలాగే చన్న మిక్చర్. ఇంతే అండి. ఈ చాట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.